ఖర్చు అయిపోవాలి. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం మీ కొరకు ఖర్చు అయిపోవాలి. మీరు మాకు ఏది ఇచ్చినదంతా మీ కొరకు ఖర్చు అయిపోవాలి. దయచూపయ్యా, దయచూపయ్యా, దయచూపు తండ్రి, దయచూపయ్యా, దయచూపు. ఏ విలువ లేని మేము, ఏ అర్హత లేని మేము నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ పని కొరకు మమ్మల్ని సిద్ధపరిచి, నీ పరమందు మమ్మలను సిద్ధపరిచి, మీ పరమందు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నడిపించుచున్నందుకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాదాల యొద్ద చేస్తున్న మొరలు ఆలకిస్తున్నారు. మీ పాదాల యొద్ద మొర పెడుతున్న మొరలు ఆలకిస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. మా కన్న తండ్రికి స్తోత్రం అయ్యా. నీకు వందనాలు. మా ఊపిరి ఉన్నంత వరకు అయ్యా మా బలం, మీరిచ్చిన బలం, మీరిచ్చిన ఆరోగ్యం, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రాణం అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ సర్వాన్ని బట్టి మీకు స్తోత్రం. మేమంతా మొత్తం మీ కొరకు ఖర్చు అయిపోయి అయ్యా, మీ కొరకే ఒక కొవ్వొత్తు వలె మేము కరిగిపోవాలి. ఒక కొవ్వొత్తు వలె మీ కొరకు కరిగిపోవాలి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బలపరచయ్యా, బలపరచు. మా కాపరిగా మీరు ఉన్నారు ప్రభువా. మాకు భయం లేదు. మాకు మా సంపద మీరు మాకు సమృద్ధిగా ఉంది. మా నిరీక్షణ మీరు మాకు నెమ్మదిగా ఉంది. మా ఆశ్రయం మీరు మాకు క్షేమం ఉంది, భద్రత ఉంది. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. యేసయ్యా, ఎంతమంది విశ్వాసంతో నీ తట్టు చూస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఇక్కడికి వచ్చారేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎక్కడికి వచ్చారేమో. అయ్యో, నీ సన్నిధికి వెళ్ళాలి. నీ పాదాలు పట్టుకుంటే మా సమస్యలు తీరుతాయి. మీ సన్నిధికి వెళ్ళాలి. దేవుడే మాకు మార్గం చూపిస్తాడు, దేవుడే మాకు మార్గం చూపిస్తాడని ఎంతమంది విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. ఒక మంచి సమర్పణ చేసుకుని ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం. దైవమా, దైవమా, దైవపుత్రులలో మీ వంటి వారు ఎవరు? దైవపుత్రులలో మీ వంటి వారు ఎవరు?
యేసయ్యా 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 రాజా నీకు స్తోత్రం స్తోత్రం. రక్షకుడా మీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. రక్షకానికి స్తోత్రం స్తోత్రములు తండ్రి. రాజానికి వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా, మీ దర్శనమే మాకు చాలయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా, మాకు మేలయ్యా. నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, మా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే మమ్ము బ్రతికించేది, మా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. మాతో మాట్లాడు. అందులో పాడదాం, స్వరమెత్తి చప్పలు కొడుతూ కళ్ళు మూసుకొని మోకరించగలిగినందుకు మోకరించి. నీ వాక్యమే నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో
వెలుతురునిచ్చేది. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, మీ దర్శనమే మాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థ కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థ కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే మాకు మేలయా, మాకు మేలయా. మీ దర్శనమే మాకు చాలయా, మీ దర్శనమే మాకు చాలయా. మాతో నీవే మాట్లాడుమయ్యా, మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, మాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, మీ దర్శనమే మాకు చాలయా. యేసయ్యా, మీరు పలికితే మాకు మేలు ప్రభువా, మీ దర్శనం మాకు చాలు అయ్యా. మీరు మాతో మాట్లాడితేనే మాకు మేలు, మీరు మాతో మాట్లాడితేనే మాకు ఉపకారం, మీరు మాతో మాట్లాడితేనే మాకు ఆదరణ, మీరు మాతో మాట్లాడితేనే మాకు ధైర్యం, మీరు మాతో మాట్లాడితేనే మాకు సమృద్ధి, మీరు మాతో మాట్లాడితేనే మాకు ఆరోగ్యం. మీరు మాతో మాట్లాడితేనే, ఆ మాట మేము వింటేనే మేము బ్రతుకుతాం, నీ మాట వింటేనే మేము బ్రతుకుతాం. ఈ రాత్రి ప్రభువా, ఎంతమంది బిడ్డలు నీ మాట కొరకు అయ్యా, నీ మాట కొరకు ఎంతమంది నాయన సిద్ధపాటు కలిగి నీ సన్నిధికి వచ్చారు. ప్రతి బిడ్డను కూడా మీ వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు గ్రహించి అర్థం చేసుకునే ఆత్మీయ జ్ఞానం ఈ బిడ్డలకు ఇవ్వండి, గ్రహించే జ్ఞానం ఇవ్వండి, గ్రహించే మనస్సు ఇవ్వండి. కంగారు మనస్సు తీసివేసి గ్రహించే మనస్సు. మీ మాటలు ఏ కోణంలో మీరు మాతో మాట్లాడుతున్నారో, ఏ కోణంలో మమ్మల్ని హెచ్చరిస్తున్నారో, ఏ కోణంలో మాకు మీ వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు, దానిని బహు జాగ్రత్తగా మేము గ్రహించి అర్థం చేసుకుని పెడచెవిని పెట్టకుండా
పెడచెవిని పెట్టకుండా నీ మాటకు మేము సరెండర్ అయ్యి లోపడిపోయి మేము జీవించగలిగితే ఎంతో గొప్ప ఆదరణ, నెమ్మది మాకు దొరుకుతుంది. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, అయ్యా మీరు మాత్రమే మాట్లాడండి, మా స్వరాన్ని మమ్మలను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి మీరే మహిమ పొందమని, నీ కృపా దీవెనతో మమ్మల్ని అందరినీ బలపరచండి. యోనా గ్రంథంలోంచి 3వ అధ్యాయములో యోనా గారు చేసినటువంటి ప్రకటన, ఆ ప్రకటన స్పందించి నినివే పట్టణస్థులు ఆ ప్రకటన ఎలా స్పందించారు, వాళ్ళు ఏ విధంగా యోనా గారు ప్రకటన విని ఏ విధమైనటువంటి అనుభవంలోకి వచ్చారు, ఏ పాపాన్ని విడిచిపెట్టి ఏ విధంగా ఒక శ్రేష్టమైన అనుభవానికి వచ్చారు, మీ పాదాల యొద్ద బతిమాలుకునే అనుభవంలోకి వచ్చారు. ఈ విషయాలు మాతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు దానియేలు గ్రంథంలోంచి మేము అక్కడ రాజు దానియేలు గారిని సింహాల బోనులో వేసిన తరువాత తన నగరుకు వెళ్ళి నాట్య వాయిద్యాలు ఆపాడు. ఉపవాసం ఉండి ఆ రాత్రంతయు దానియేలు కొరకు వేడుకుంటున్నాడు. దానియేలుకు ఏ ఆపద జరగకూడదని, దానియేలుకు ఏ కష్టం రాకూడదని, దానియేలుకు ఏ ప్రమాదం జరగదు. ఎందుకంటే దానియేలు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడే దానియేలును కాపాడాలి. నా చేతిలో ఉన్నటువంటి అవకాశం కూడా పోయింది. దానియేలు పూజించే దేవుడే దానియేలుకు మేలు చేయాలి అని ఎంత విశ్వాసంతో రాత్రంతా కూడా ఎప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. ఎందుకంటే దానియేలు మీద ఉన్నటువంటి ప్రేమ. అక్కడ రాత్రి అంతా ఉపవాసం ఉండి రాజు ఉపవాసం ఉన్నట్లుగా అక్కడ మాకు కనబడుతుంది. ఆ విషయాలలో మళ్ళీ మేము యోనా గ్రంథంలోకి రావటం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు, అక్కడ రాజు ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఇక్కడ నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండటానికి కారణం ఏమిటి, ఇవన్నీ కూడా గడిచిన దినాల నుంచి మేము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా కొద్ది మాటలు మాతో మాట్లాడి, అయ్యా మేము పరిపూర్ణంగా నీ మాటలు అర్థం చేసుకుని ఏదో పై భక్తిగా కాకుండా ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, దీవించమని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం సర్దుకొని. దేవుని సంగమా, మరి దేవుని యొక్క కృపలో మరలా ఈ శ్రేష్టమైనటువంటి వాతావరణంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఈరోజు 28వ రోజు, అంటే సుమారు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభించినటువంటి కూటాలు ఇవి. ఈ రోజుకి 28 రోజులు అయ్యింది కూటాలు పెట్టి. 28 రోజుల నుంచి కూడా ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏదో ఒకరోజు 2 రోజులు పెట్టి అడావుడి చేసే కూటాలు కాదు. ఏదో పొలికేకలు గాలి కేకలు వేసేసుకొని 2 గంటల పాటలు పాడేసుకొని ఆ తర్వాత గాలి కేకలు వేసేసుకొని ఆమెను అనిపించే కూటాలు కాదు ఇవి. ఎక్కువ ప్రార్థన అంతే. ఉపవాస కూటాలకు అర్థం ఏంటంటే ప్రార్థన. ఉపవాస ప్రార్థనలని పేరు పెట్టామంటే ఉపవాసంతో ప్రార్థించే కూటాలను ఏమంటాం? ఉపవాస ప్రార్థనలు అంటాం. అందుకని పగలు కూడా ఎక్కువ ప్రార్థన. 2 గంటలు, ఒక్కొక్కసారి 2 గంటలు, ఒక్కొక్కసారి 3 గంటలు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతి పగలు మోకాళ్ళ మీద ఉండి. ఏమంటే ఉదయం కూడా 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆ గంట కూడా ప్రార్థన చేస్తున్నాం.
అలాగే సాయంకాలం కూడా 7 నుంచి 9:30 తప్పితే 10 పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా కొంచెం మనల్ని ముందుకు నడిపిస్తే. ఈ సాయంకాలం 7 నుంచి 9:30 ఈ లోపల జరిగే ప్రార్థనలో కూడా ఒక అర్ధగంట పైనే, అంటే సుమారు 1 గంట వరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు అంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. కొంత ఉపవాస ప్రార్థనలు పెడతారు కానీ అందులో ప్రార్థన ఉండదు. అదైనా 1 రోజు 2 రోజులు పెడతారు, 2 గంటల పాటలే ఉంటాయి, 2 గంటల పాటలు. ఈ లోపల ఎవరినో పిలుస్తారు, వాళ్ళకి టైం ఇస్తారు. ఆ 2 గంటల పాటలు అయిపోయాక మళ్ళీ ఒక అరగంట ఎంతో కేకలు ఉంటాయి, గాలి కేకలు. అవి అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి సమయం ఇస్తారు. అది అయిపోయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేస్తారంటే. ఎందుకంటే అందులో ప్రార్థన చేసింది ఏమి ఉండదు. పగలు ప్రార్థన చేస్తారంటే పగలు చేయలేదు, రాత్రి చేశారంటే రాత్రి లేదు. మరి ఎందుకంటే ఏమో. ఉపవాస ప్రార్థన అంటే పిల్లరా, ఉపవాసముతో దేవుని పాదాల యొద్ద ఏడవడం, అంగలార్చడం, కన్నీరు కార్చడం, అంతే. దుఃఖపడతాం. మన బాధలు, మన కష్టాలు, మనకున్న సమస్యలు, మన అవసరతలను బట్టి మనం ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో ఆ విషయాలను బట్టి ఏమండి, మన సంఘ క్షేమం కొరకు, సంఘంలో తలపెట్టిన పనుల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, మీ కుటుంబ సమస్యల కొరకు, గ్రామము కొరకు, దేశము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఏమండి అన్నీ మనకేమైతే జ్ఞాపకం వస్తున్నాయో, మన మీద ఎటువంటి బాధ్యత అయితే మోపబడి ఉందో వాటన్నిటిని బట్టి కూడా మనం ప్రార్థన చేయడమే ఉపవాస ప్రార్థన యొక్క లక్ష్యం. కానీ ఆ విషయాన్ని మరిచారు ఈరోజు. ఏ ఉపవాస కూటాలంటే పాటలో, పెద్ద పెద్ద కేకలో, వచ్చిన వాళ్ళకి టైము ఆమె. ఎందుకే వచ్చిన ఆ పెట్టిన వ్యక్తి ప్రార్థన చేయడు, వెళ్ళినోళ్ళు చేయరు. ఉపవాస పండుగల్లో, ఉపవాస ప్రార్థనలో ఎక్కువ మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే కానీ మనం ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి వెళ్ళాం. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఏమండి, మనల్ని మనం ఏం చేయాలంటే తగ్గించుకుని ప్రభు పాదాల వద్ద మొరపెట్టాలి. అప్పుడే మన యొక్క పెట్టుకున్నటువంటి ఉపవాస ప్రార్థనలకు అర్థం కనపడుతుంది. అర్థమవుతుందండి? అర్థం కనపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, ఈ రాత్రి ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి మన టైంలో మనం ముందుకు వెళదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా. 9వ వచనం చదివాం రాత్రి. మనుషులు అందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెబట్ట కట్టుకోవలను. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకోవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎలా వేడుకోవాలంట? మనవపూర్వకముగా వేడుకోవాలి దేవుణ్ణి. అంటే మర్యాదపూర్వకంగా, గౌరవంగా బతిమాలుకోవాలి. చూడండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా ఉంటామండి, ఎంత విధేయత చూపుతాం. మనం అనుకున్న పని అయ్యే వరకు ఎంత అక్కడ ఒక మంచి విధానం ప్రవర్తిస్తాం, ఎంత మంచిగా ఆయనకి లోబడిపోయినట్లుగా యాక్ట్ చేస్తాం. చేతులు కట్టేసుకుంటాం, మెడలాగా ఉంచేసుకుంటాం, మనిషి అంతా వంగిపోతాం. ప్రతిరోజు కూడా మీ పట్ల మేము ఇలాగే ఉంటున్నాం అన్నట్లుగా. ఆ కాస్త పని అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాక మనం ఫ్రీ అయిపోతాం.
ఈ లోక పద్ధతి అది. కానీ రాత్రి నేను చెప్తున్నాను, దేవుని దగ్గర మనం ఎంత మర్యాదపూర్వకంగా ప్రభువుని వేడుకుంటే అంతగా మన ప్రార్థనకు ప్రతిఫలము దక్కుతుంది. మర్యాదపూర్వకంగా వేడుకోవాలి, బతిమాలుకోవాలి, వినయముతో మొరపెట్టాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వినయము గలవారి యొద్దకు, వినయము గలవారిని ఆయన చూస్తున్నాడు. అందుకనే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, బలులు కోరివాడు కాదు, విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. బలులు కోరివాడు కాదు, ఎవరి మనసు అయితే విరిగి నలిగి ప్రభు వైపు చూస్తుందో వాళ్ళకి దేవుడు ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈరోజు మనం ప్రభువుని ప్రార్థించడం అంటే ఎలా పడితే అలా ప్రార్థిస్తే మనకు ప్రతిఫలము రాదు ప్రియులారా. ఎలా పడితే అలా ప్రార్థిస్తే ప్రతిఫలాలు రావు. ప్రార్థన అనేది దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం ఉంది, ఏమండి, దానికి ఒక పరిస్థితి ఉంది. దాని ప్రకారంగానే మనం ప్రార్థన చేయగలిగితేనే ఆ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబిస్తాడు. యాకోబు ఆ రాత్రి అంతా కూడా నువ్వు నన్ను దీవిస్తావా దీవించవా అనలేదు. ఏమన్నాడు చెప్పనా? ఎలా చేశాడంటే ప్రార్థన, కన్నీళ్లు విడుచుచు, నువ్వు నన్ను దీవిస్తావా దీవించవా, నాకు ఇస్తావా, నన్ను నా పేరు మారుస్తావా మార్చవా, యాకోబు అనే పేరు తీసి నాకు ఇంకో పేరు ఎడతావా ఎట్టవా అని అనలేదు. ఆ రాత్రి అంతయు కూడా కన్నీరు కార్చి బతిమాలుకున్నాడు అని ఉంది హోషేయ గ్రంథంలో. కన్నీరు కార్చి, కన్నీరు విడిచి యెహోవాను బతిమాలుకున్నాడంట యాకోబు. ఎందుకు? తన యొక్క జీవితంలో చేసిన మోసాలు, ఏమండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తండ్రిని ఎలా మోసగించాడో, అన్నని ఎలా మోసగించాడో, మేనమామ దగ్గర ఎలా బ్రతికాడో, ఇవన్నీ కూడా ప్రియులారా, ఇవన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ జారిపోయాడో, ఎక్కడ దేవునికి విరోధంగా బ్రతికాడో, ఎక్కడ దేవుని మనస్సును బాధ పెట్టాడో, ఎక్కడ దేవుని మనస్సును గాయపరిచాడో, వీటన్నిటిని బట్టి కూడా ఆ రాత్రి అంతా కూడా బతిమాలుకుంటూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందండి? కన్నీరు కారుస్తున్నాడు అంటే కన్నీరు కార్చేవాడికి కన్నీరు కారుస్తున్నప్పుడు వాడి దగ్గర గర్వం కనపడుతుందా, దీనత్వం కనపడుతుందా? చెప్పాలి. ఎవడైనా అని ఎడుతుంటాడా? అలాగంటే ఎడుతాడా? ఏడ్చినప్పుడు ఇంకేమీ ఎగస్ట్రాలు ఏమి రావు. కన్నీరు కారుతున్నప్పుడు తన ముఖము రూపం కూడా మారిపోతాయి, తన శరీర కదలికలు కూడా మారిపోతాయి, తన యొక్క విధానం కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. కన్నీరు కారుస్తున్నప్పుడు ఎంత మనిషి అయినా సరే ఏదో ఒక చిన్న మనిషిలా కనపడతాడు మనకు. ఎంత బలవంతుడైనా, ఎంత ఎత్తైనా ఆ కన్నీళ్ళ ద్వారా అతని యొక్క రూపం మారిపోద్ది, అతని యొక్క విధానం కూడా ఏదో ఒక తగ్గింపు స్వభావం కింద కనపడుతుంది. ఆ కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రియులారా అతనిలో మనకు గర్వం కనపడదు, కన్నీరు కారుస్తున్నప్పుడు అహంకారం కనపడదు, కన్నీరు కారుస్తున్నప్పుడు మూర్ఖతనం కనపడదు, పొగరు కనపడదు. కన్నీరు కార్చే వారి యొక్క జీవితంలో, కన్నీరు కార్చే వారి యొక్క ముఖములో, కన్నీరు కార్చే వారి యొక్క ఆ ముఖ రూపములో తగ్గింపు స్వభావం కనపడుతుంది. ఆ తగ్గింపు స్వభావం ఎప్పుడైతే కనబడుతుందో ఆ స్వభావాన్ని బట్టి దేవుడు వాళ్ళ జీవితంలో మేలు చేయడానికి నా దేవుడు ఇష్టపడతాడు.
ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యాకోబు ఇశ్రాయేలుగా మారడం అంటే అది మామూలుగా జరిగిన పని కాదు. రాత్రి అంతా ఏడుస్తేనే ఉదయానికి ఆ కృప దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి అంతా ఏడ్చాడు, బతిమాలుకున్నాడు, కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు, చాలా అంగలార్చాడు, చాలా వేదనతో చాలా నలిగిపోయాడు. తను ఎప్పుడెప్పుడు ఏ అతిక్రమాలు, పాపాలు, మోసాలు, ఎవరెవరిని ఏ విధంగా మోసం చేస్తాడు ఇవన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకుని విడిచిపెట్టాడు. విడిచిపెట్టుడు ద్వారా దేవుడు ఉదయం అయ్యేసరికి యాకోబుతో అంటాడు, యాకోబు నువ్వు నాతోను నువ్వు ఏం చేస్తావు? రాత్రి అంతా పోరాడావు ప్రార్థనలో, కనుక నువ్వు ఇంకా యాకోబు కాదు. నిన్నేదో అనుకున్నాను కానీ నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు, దీవించబడిన వ్యక్తివి. నువ్వు దీవించబడినటువంటి జనాంగానికి మూల పురుషుడవు. యాకోబు అనగా మోసగాడు, కానీ నువ్వు ఇంకా మోసగాడు ఇంకా కాదు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను రాత్రంతా ఏం చేస్తావు? చెప్పుకున్నావు, నా దగ్గర చెప్పావు. అంతేకాదు దాని అంతటిని ఏం చేస్తావు? విడిచిపెట్టావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పుకున్నావు, విడిచిపెట్టావు. చెప్పావు, చెప్పడమే కాదు దానిని విడిచావు. ఈరోజు చాలామంది మందిరంలో ప్రియులారా ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రభువా నన్ను క్షమించంటారు, కానీ ఆ పొరపాటుని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. మళ్ళీ ఈ మందిరం కాస్త మళ్ళీ బయటకు ఎక్కేహారంటే మళ్ళీ మామూలే, మళ్ళీ ఆడింది ఆట పాడింది పాట. మళ్ళీ మందిరానికి వస్తారు, ప్రభువా మేము పలానా టైంలో ఎలా చేస్తాను, తప్పు అయిపోతుంది, క్షమించదండి. మళ్ళీ అది అయిపోతుంది, మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ మామూలే. అలాగే ఎన్నిసార్లు ఒప్పుకుంటావు? ఒప్పుకోవడమేనా? విడిచిపెట్టేది ఏమైనా ఉందా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, యాకోబు మోసగాడే, కానీ తన మోసకరమైనటువంటి బ్రతుకుని ఏం చేశాడు? రాత్రి అంతా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. రాత్రంతయు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఎప్పుడెప్పుడు మోసం చేశాడో, ఎప్పుడెప్పుడు దేవుని మనసును బాధ పెట్టాడో అవన్నీ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఒక్కొక్కటి తనలో జ్ఞాపకం వచ్చింది ఆ లోపాలు. అందుకనే వీళ్ళందరూ ఉంటే ఆ లోపాలు ఒప్పుకోలేడని వాళ్ళందరినీ ఏం చేశాడు? పంపించేస్తాడు. ఒక్కడే ఉండిపోయాడు రాత్రి అంతా. వాళ్ళందరిని అన్నాడు, మీరు నడండి, నేను వెనకాల వస్తాను, నడండి, మీరు నడండి, నేను వెనకాల వస్తాను, దేవునితో మాట్లాడాలి నేను అంటే. వీళ్ళందరూ ఉంటే అంత ఏకాంతంగా ప్రార్థన చేయగలడా? ఆయనకి ఎంత ఉంది? పశువులు వేల కొలది ఉన్న పశువులు ఆయనకి. దాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, బోళ్ళు మంది పనులు ఉంటారు. మరి ఇంత మోకలో ఇంత గుంపులో ప్రార్థన చేయడంటే చేయగలడా? చేయలేడు. చేద్దామన్నా పరిపూర్ణంగా ప్రార్థన చేయలేడు. అందుకనే వాళ్ళందరినీ కూడా ఎబ్బేకురేవి దాటించి ఒక్కడు ఉండిపోయి అన్నాడు. ఒక్కడు ఉండిపోయి రాత్రి అంతా కూడా ఏడవడం ప్రారంభించాడు. రాత్రి అంతా ఏడ్చాడు. రాత్రి అంతా కూడా దేవునికి మొరపెట్టాడు. రాత్రి అంతా దేవుని బతిమాలుకున్నాడు. రాత్రి అంతా తను చేసిన పాపాలన్నీ ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈరోజు అందుకని విడిచిపెట్టాడు కాబట్టే అతని ప్రార్థనకు దేవుడు ఉదయానికి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు చేసే పాపాలు ఒప్పుకుంటే నీకు ప్రతిఫలం రాదు. నువ్వు చేసే పాపాలు ఒప్పుకోవాలి, దానిని ఏం చేయాలి? పరిపూర్ణంగా నీలోంచి బయటికి వెళ్ళాలి. అది పరిపూర్ణంగా నువ్వు నీలోంచి బయటికి వెళ్ళాలి. అది బయటికి పరిపూర్ణంగా ఎప్పుడైతే నీలోంచి బయటికి వెళ్తుందో, నువ్వు ఒప్పుకున్న దానికి ప్రతిఫలం కనపడుతుంది. అది ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావు బయటికి వెళ్ళింది, వెంటనే దేవుడు అప్పుడు నీ జీవితంలో ఏం చేస్తాడు?
అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఏమండి, ఆ 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి యేసయ్య ఏమన్నాడు? ఆ 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. అదే 6 రాతి బాణల్లో ఖాళీ లేదనుకోండి, ఆ మాట అనగలడు ఆయన? అంటాడా? అనలేడు. ఇంకా అందులో ఏదో ఉంటే ఇంకా ఎలా నింపమంటాడు ఆయన? ఒకవేళ వేసిన ఏమవుతుంది? అందులో ఉందండి, చాలా వరకు ఉండవలసింది. అందులో వేసారనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా ఏమవుతుంది? బయటకు వస్తుంది. బయటికి రావడమే కాదు, ఆ ముందున్న దానికి తర్వాత వేసిన దానికి అసలు సంబంధాలు ఉండవు. అందుకనే ప్రియులారా, యేసు ప్రభు అక్కడ అద్భుతం చేయడానికి కారణం మనుషులు వేసింది అందులో లేదు, మనుషులు తయారు చేసింది అందులో లేదు, మనుషులు నింపింది అందులో లేదు. మనుషులు చేసింది, మనుషులు నింపింది అయిపోయింది. ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా కనబడుతున్నాయి. అందుకనే ఆ ఖాళీ రాతి బాణలను ప్రభు అంటాడు, మీరు నీళ్లతో నింపండి అంటే వాళ్ళు వెంటనే ఏమాత్రం కూడా వేరే మాట చెప్పకుండా వెళ్ళి నీళ్లతో నింపేశారు. ఏంటి ప్రభు, మమ్మల్ని పెళ్ళి కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా పని చెప్తావు మాకు అనలేదు. అక్కడ ఏదో సరదాగా వచ్చాం, ఏదో మంచి బట్టలు వేసుకొని మాకు ఇక్కడ కూడా పని తప్పదా అని ఏమనకుండా ప్రభు చెప్పడం ఆలస్యం. వాళ్ళు బిందులతో మోసారో, కావిళ్ళతో మోసారో, మొత్తం మీద బకెట్లతో మోసి 6 రాతి బాణలు కూడా ఏం చేస్తారు? నింపేశారు. ఈ 6 రాతి బాణలను నింపేసిన తరువాత ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా మేము మీరు చెప్పినట్లుగా నీళ్లతో వాటిని నింపేశాం. అప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళి తండ్రికి మొరపెట్టాడు, అయ్యా మేము వేసింది నీళ్ళే, కానీ ఇక్కడ అవసరం ఏంటి అన్నది మీకు తెలుసు. ఇక్కడ అవసరమేంటి? ద్రాక్షారసము కావాలి. ప్రార్థించాడు, మొరపెట్టాడు. ఆ ప్రార్థన తండ్రి ఆలకించి ఆ నీటిని ద్రాక్షారసము కంటే మధురముగా మార్చాడు. అందరికి వేస్తుంటే వాళ్ళు అంటారు, ఇది చాలా రుచిగా ఉంది. మొదటగా చేసింది జబ్బు రసం వేశారా మీరు? మొదటగా చేసింది ఇది మంచి దాచుకుని మాకు మొదట జబ్బు రసం వేస్తారా అని వాళ్ళు అందరూ అంటున్నారు. ముంద తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు తయారు చేశాడు కదా. నేను అంటున్నాను ప్రియులారా, అక్కడ అంత అద్భుతం జరగడానికి కారణం ఆ రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండడం ద్వారా శిష్యులు దాన్ని దేంతో నింపారు? నీళ్లతో నింపారు. నీళ్లతో నింపిన దగ్గర ప్రార్థన చేయడం ద్వారా అక్కడ ఏమైంది? ద్రాక్షారసం కంటే మధురముగా మార్చబడింది. ఈరోజు నేను చెప్తున్నాను, నీ హృదయము ఖాళీ అవ్వాలి. నీ హృదయం ఏమవ్వాలి? ఇప్పుడు ఖాళీ అవ్వాలి. ఖాళీ అయ్యి దేని కొరకు ఎదురు చూడాలి? నీ హృదయం వాక్యము కొరకు. నీ హృదయం ఖాళీ అవ్వాలంటే నీలో ఉన్న ప్రతి దానిని ఒప్పుకుని ఏం చేయాలి? బయటికి గెంటేయాలి, బయటికి దాన్ని గెంటాలి. నీ హృదయంలో ఏమి పేరుకుపోయిందో, నీ హృదయంలో ఏమైతే ఉందో, నీ హృదయంలో ఏ పాపం ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ చెడు ఉందో, ఏ చెడు అలవాట్లు ఉన్నాయో, ఏ వ్యసనాలు ఉన్నాయో, ఏ స్నేహాలు ఉన్నాయో, ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో, ఏ పాపిష్టి జీవితం నీ హృదయంలో పేరుకుపోయిందో, దానిని నువ్వు ఒప్పుకొని దానిని బయటికి గెంటగలిగితే అప్పుడు దేవుడు నీ హృదయాన్ని అత్యున్నతమైన సింహాసనముగా మలుచుకుంటాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని అత్యున్నతమైన సింహాసనముగా మలుచుకుంటాడో, ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆయన వచ్చారో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. చప్పలు కొట్టిన ప్రభులు కనపరచండి ప్రియులారా. అద్భుతాలు జరగడం ఈరోజు ఏమంటే క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాం, కానీ
దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తున్నాం, కానీ ఆయన మన హృదయంలో ఉండటానికి ఇష్టపడతలేదు. యేసయ్యను ఆహ్వానిస్తున్నాం, యేసయ్యా నా హృదయంలోకి రా, నాలోనికి రా అంటున్నాం, కానీ నీ హృదయం కాడికి వచ్చేసరికి నీ హృదయంలో ఏమి లేదు, ఖాళీ లేదు. దేంతో నింపబడిపోయింది? పాపంతో నింపబడిపోయింది. నీ హృదయం అంతా పాపం, నీ హృదయంలో ఏదో అపవిత్రత, నీ హృదయంలో ఏదో శాపం, నీ హృదయంలో ఏదో అలవాట్లు, నీ హృదయంలో ఏదో భయంకరమైన ఆలోచనలు, నీ హృదయంలో ఏదో భయంకరమైన మూఢనమ్మకాలు, సేదత్తాలు, సెంటిమెంట్లు. ఒకటి కాదండి, రెండు కాదు, మున్సిపాలిటీ చెత్తలాగా పెరిగిపోయింది. అందుకే నేను హృదయాన్ని, నీ హృదయంలో ఆయన ఉండటానికి ఏమైపోతున్నాడు? ఇష్టపడలేకపోతున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా బయటికి ఇస్తురాలి. యేసు నామములో దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో పేరుకుపోయినటువంటి అపవిత్రమైన పాపిష్టి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే బయటికి గెంటుతావో యేసు నామములో ఈ హృదయంలోకి వస్తాడు ఆయన. నీ హృదయంలోకి వచ్చాడా, అంతా నీకు దీవెనే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతా నీకు ఆశీర్వాదమే, అంతా నీకు సమృద్ధి, అంతా నీకు స్వస్థతే. అంతేకాదు నువ్వు చేసే ప్రార్థనలకు 1 by 1 అనగా ఒకదాని తర్వాత ఒకటి నీకు ప్రతిఫలాలు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని జక్కయ్యని అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆ మాటలో? ముందని ఇంటికి వెళ్ళినట్టునే ఎవడో చచ్చిపోయాడు, పెట్టి చేయించారు. ప్రభువా ఈ బిడ్డ ఆల్రెడీ ఇప్పటికే పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా ఆడి బతుకులు ఎప్పుడు గుడికి రాలేదు, సన్నిధికి రాలేదు, ఎప్పుడు కూడా వాక్యం అంటే ఏటో తెలియదు, ఏమీ లేదు, వాక్యం ఏమీ లేదు, వాక్యం వినలేదు, రక్షణ పొందలేదు, వాక్యం వినలేదు, సన్నిధికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అతన్ని పెట్టిలో పెడితే ఒక దొంగ బోధకుడు వెళ్ళి ఏం చేస్తాడు? ప్రభువా ఈ బిడ్డను మీ సన్నిధిలో చేర్చుకోండి, ఈ బిడ్డకు ఆత్మకు శాంతినివ్వండి, ఈ బిడ్డ ఆల్రెడీ మీరు కడుతున్నటువంటి నివాసం ఇచ్చేసారని మేము నమ్ముతున్నాం. అంటే పెట్టిలో పెట్టినంత మాత్రాన్ని పరలోకం వెళ్ళిపోయాడా? అదే పరదేశంలోకి వెళ్ళిపోయాడా? లేకపోతే విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడా? అతడు బ్రతికిన దినాల్లో తన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపిష్టి జీవితాన్ని తీసుకున్నాడా? ఒప్పుకున్నాడా? వాటిని విడిచిపెట్టాడా? సన్నిధికి వెళ్ళాడా? రక్షించబడ్డాడా? దేవుని వాక్యపు అనుభవంలో పెరిగాడా? పరిశుద్ధతలో వెళ్ళాడా? లేదే. కానీ ఈ బోధకుడు ఏం చేస్తాడు? ప్రభువా ఈ ఆత్మకు శాంతిని తండ్రి పరలోకంలో చేర్చుకుని ఆయన త్వరలోనే జ్ఞాపకార్థ కూటం కూడా తొందరగా జరిగేలా కృప చూపించిన ఆయన. జ్ఞాపకార్థ కూటం పెట్టుకుని ఏం చెప్తారు అతని గురించి? ఏం చెప్తారు అతని గురించి? ఆమె గురించి, అతని గురించి ఏం చెప్తాం? ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులారా, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎప్పుడు అన్నాడు చెప్పనా? అతని హృదయంలో ఉన్నదంతా కక్కేశాక ఏమేసాక కక్కేసిన తర్వాత హృదయంలో ఉన్నదంతా కక్కేశాడు. అంటే అతడు ఎంత పాపం చేశాడన్నది అతనికి అర్థమైపోయింది. అతని హృదయంలో ఏ లోపాలు ఉన్నాయన్నది అర్థమైంది. అతడు ఎంతవరకు ప్రజల్ని ఎంత ఏపుకి తిన్నాడు అన్నది అర్థమైంది. ప్రజల్ని ఎంతమందిని బాధ పెట్టాడు అన్నది అర్థమైంది. ఎంతమందిని మోసం చేశాడన్నది అర్థమైంది. ఎంతమందిని ఏడిపించాడన్నది అర్థమైంది. అప్పుడు ఏం చేశాడు చెప్పనా? ప్రభువా నేనెవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు నేను ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు జక్కయ్య మాట్లాడేది మారు మనసుకు సంబంధించిన మాట అని అంటారు. అది మారు మనసుకు సంబంధించిన మాటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మారు మనసు పొందిన వాడి మాట విధానాలు అలాగుంటాయి.
ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తానంటే ₹4 కలిపి ఇచ్చేస్తాను. అంటే రూపాయి అన్యాయంగా తీసుకుంటే ₹1 ఎవరినైనా నేను మోసం చేస్తే వాళ్ళకి ఇంకో ₹4 కలిపి ఇచ్చేస్తాను. ₹5 తీసుకుంటే ఇంకో 4 5 20 ₹25 ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర ₹1,00,000 తీసుకుంటే ఇంకో 4 లక్షలు కలిపి ఇచ్చేస్తాను. అంటే అతనికి ఒక్క రూపాయి విషయంలో మోసం చేస్తే ఎన్ని వంతులు ఇస్తానంటున్నాడు? 4 వంతులు ఇస్తాను. 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. ఎవరి దగ్గరైనా స్థలాలు తీసుకున్నా, పొలాలు తీసుకున్నా, ఇల్లులు తీసుకున్నా, ఎవరి దగ్గరైనా డబ్బు అన్యాయంగా నేను వసూలు చేస్తున్నా వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను. అంతేకాదు మిగిలినది కూడా నాకు అవసరం లేదు, మిగిలింది కూడా పేదలకు నేను పంచేస్తాను. మిగిలింది కూడా పేదలకు ఇచ్చేస్తాను. ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటే వాళ్ళందరినీ కబురంపి వాళ్ళ అవసరతను బట్టి వాళ్ళకి పనిచేస్తాను, వాళ్ళందరికీ పనిచేస్తాను. వాళ్ళకు ఒకవేళ ఇల్లు కట్టుకునే వారు ఉన్నా, పెళ్లి చేసుకునే వారు ఉన్నా, అమ్మాయిలకి బలహీనతలో ఉన్నవారున్నా, నిరుపేదలో ఉన్నవారున్నా, వస్త్రహీనులున్నా, ఆకలితో ఉన్నవారున్నా, అవసరతలో ఉన్నవారున్నా, అలాంటి వారి యొక్క అవసరతను గుర్తించి ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వారందరినీ కబురు పెట్టి అవసరమైతే నేనే వెళ్ళి ఈ డబ్బు వాళ్ళకి ఏం చేస్తాను, వాళ్ళ అవసరతను బట్టి పనిచేస్తాను. అంటే ఇప్పుడు జక్కయ్య హృదయం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు తన మనసు అంతా ఏమైపోతుంది? ఇప్పుడు ఫ్రీ అయిపోతున్నాడు, ఖాళీ అయిపోతున్నాడు అంట. అంటే తన మీద ఉన్నటువంటి ఆ భారం అంతటిని ఏం చేస్తున్నాడు? దించేసుకుంటున్నాడు. తన భారం అంతా తీసేసుకుంటున్నాడు. అంతవరకు ఆ రోజు వరకు ఏ భారమతో అయితే తిరిగాడో ఆ భారమంతా దించేసుకుంటున్నాడు. ఆ భారమంతా తన మీద నుంచి పక్కకి గెంటుకుంటున్నాడు, పక్కకు తీసేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్య ఏమైపోతున్నాడంటే ఫ్రీ అయిపోతున్నాడు. ఏమైపోతున్నాడు? ఇప్పుడు ఫ్రీగా అయిపోతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఫ్రీగా అయిపోతున్నాడంటే ఇప్పుడు ఇంకా తన హృదయం అంతా ఖాళీ అయిపోతుంది, తన మనసు ఖాళీ అయిపోతుంది, తన బరువు అంతా ఏం చేస్తున్నాడు? తగ్గించేసుకున్నాడు. అంటే చాలా నిర్మలమైన మనసులోకి వచ్చేస్తున్నాడు, ప్రశాంతకరమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంతవరకు ఎంత ఒత్తిడి అనుభవించాడో, ఎంత ఒత్తిడి పడ్డాడో ఆ ఒత్తిడి లేదు, టెన్షన్ లేదు. ఇప్పుడు వాడా అతని డబ్బు కడతాడా కట్టడా, అతను ఇస్తాడా ఇవ్వడా, లేకపోతే ఎగ్గొడతాడా? టెన్షన్, చాలా టెన్షన్తో కూడినటువంటి తన పని. కానీ ఎప్పుడైతే ఈ బరువంతా దించేసుకుంటున్నాడో ఇప్పుడు అతనిలో టెన్షన్ అంతా ఏమైపోతుంది? పోతుంది. ఒక్కొక్కటి. మరి ఏం చేస్తావయ్యా? ఎన్ని పేదలకు ఇచ్చేస్తున్నావు అంతనే, కొంతేమో తీసుకున్న వాళ్ళకు 4 వంతులు ఇచ్చేస్తున్నావు. మరి ఏంటి నీ బాధ్యత? ప్రభువా, నీతో నేను నడుస్తాను, నిన్ను వెంబడిస్తాను. కానీ రాత్రి చెప్పాను కదా, ఆ ధనవంతుడు మాత్రం ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలేదు. ప్రభు ఎంత తెలివిగా చెప్పారు చెప్పనా? అది ఉన్నంతసేపు నువ్వు నన్ను వెంబడించలేవు. అది ఎప్పుడైతే ఆ బరువు దించుకుంటావో అప్పుడు నువ్వు నన్ను వెంబడిస్తావు. అంటే ఆ మాట అతనికి నచ్చలేదు కాబట్టి నిత్య జీవాన్ని కోల్పోయాడు. నచ్చలేదు కాబట్టి అతను అడిగిన దానికి ప్రతిఫలం పొందుకోలేకపోయాడు. ప్రభు చెప్పింది చేస్తే నిజంగా ప్రభు ఏ ఉద్దేశంతో చెప్పారో చెప్పనా? ఆ బరువు వీడి మీద ఉన్నంతసేపు నన్ను వెంబడించలేడు. నన్ను వెంబడించకపోతే ఏమి లేదు, అతనికి నిత్య జీవము లేదు. ఇప్పుడు నన్ను వెంబడించకపోతే ఏమంటే కుమారుణ్ణి వెంబడించకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళగలరు ఎవరైనా? వెళ్ళలేను. ఇప్పుడు కుమారుడు ఏమంటే ఎందుకు వచ్చాడు? ఈ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు తండ్రి దగ్గరికి చేరుకోగలరు, తండ్రిని చూడగలరు. చప్పట్లు కొట్టిన ప్రభువుని గలపరచండి.
కుమారుని యందే విశ్వాసము లేనప్పుడు, కుమారుడు ఏమండి ఒక కన్య మరియ గర్భాన్ని జన్మించారు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు, ఏ పురుషుని ప్రమేయం లేకుండా జన్మించారు. ఆయన ఏమండి పెరిగి ఎన్నో అద్భుతాలు జరిగాయి, సువార్త చేశారు, ఆత్మలు రక్షించబడ్డాయి, గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. చివరికి మనందరి పాపముల కొరకు అన్యాయపు తీర్పు పొంది సిలువను మోసి గాయాలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులన్నీ అనుభవించి రక్తమంతా కార్చి ఆ సిలువలో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఏం చేస్తారు? అర్పించారు. ఇదంతా కూడా ఏం చేయాలి? నమ్మాలి. ఆయన చనిపోయి మళ్ళీ సమాధి చేయబడి 3వ దినాన్ని లేచారు. మళ్ళీ కొన్ని దినాలు శిష్యులతో ఉండి వాళ్ళని బలపరిచి మహిమ శరీరంతో ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. మళ్ళీ తన పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రెండోసారి ఆయన మేఘా వాహనం వేసుకుని భూమి మీదకి రాబోతున్నారు. ఎన్ని నమ్మగలిగితే కుమారుని ద్వారా తండ్రి యొద్దకు చేరగలం. అందుకే ప్రభువారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నాశనం లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశించిపోడు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవానికి పాత్రుడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఆ ధనవంతుడైతే ప్రభు మాట ధిక్కరించి వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. కానీ ఇతడైతే తన మీద ఉన్నటువంటి బరువంతా ఏం చేస్తాడు? దింపేసుకున్నాడు, తగ్గించేసుకున్నాడు, తీసేసుకున్నాడు, ఫ్రీ అయిపోయాడు. యేసయ్యను వెంబడించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి, తన హృదయం అంతా కడిగేసుకున్నాడు కాబట్టి ప్రభు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. జకీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుడు ఎప్పుడు? అతనిలో ఉన్నటువంటి పాపాన్ని కక్కేసిన తర్వాత, అతనిలో ఉన్నటువంటి అపవిత్రతను కక్కేశాడు. ఏదైతే ఉండకూడదో దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. కానీ ఆ ధనవంతుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. పట్టుకొచ్చాడు, మళ్ళీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. కానీ ఇతను అలా చేయలేదే. యేసు ప్రభు రావడం, యేసు ప్రభు వారు అతనికి సువార్త చెప్పడం, ఏది విడిచిపెట్టాలో దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అందుకనే ఇతడు అబ్రహాము కుమారుడు. జక్కీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఈరోజు చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు అనుకుంటున్నారు, మేము రక్షించబడిపోయాం, అబ్రహాముకు కుమారులం అయిపోయాం, కుమార్తెలు అయిపోయాం, మేము రక్షించబడిపోయాం. ఇంకా మా భక్తులు ఎటువంటి తేడా మాకు లేదు, మేము పరిపూర్ణంగా ఉన్నాం, మాకు ఇంకా అసలు మాకు పేరు పెట్టేవాడే ఎవడో లేడు అనుకుంటున్నారు చాలామంది. నేను అంటున్నాను, నీ హృదయంలో పాపం పెట్టుకుని నువ్వెంత భక్తి చేసినా నువ్వు ఇంకా రక్షణ పొందలేనట్టే. నువ్వు ఎప్పుడు పరిపూర్ణ రక్షణ నీకు? నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోవు. బాప్తిసం పొందినంత మాత్రాన పరిశుద్ధతలోకి వచ్చేవు. బాప్తిసం పొందినంత మాత్రాన ఏమండి సంపూర్ణ భక్తి అయిపోయిందని ఏమండి చప్పళ్ళ కొడతాకి అధికారం లేదు. ఈరోజు ఎంతమంది లేరు బాప్తిసం తీసుకుని మందు తాగేవాళ్ళు, కొళ్ళు తాగేవాళ్ళు, సారా తాగేవాళ్ళు, బాప్తిసాలు తీసుకుని చుట్లతో, సిగరెట్లతో, కైనీ ప్యాకెట్లతో ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసాలు తీసుకుని సినిమాల్లో దూరేవాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసాలు తీసుకుని సీరియళ్ళు, సినిమా పాటలు చూసేవాళ్ళు ఎంతమంది లేరు? టీవీల్లో వాళ్ళ చూడటమే కాకుండా పిల్లలకు కూడా చూపించి వాళ్ళ బ్రతుకులను కూడా తగలేస్తున్నారు. బాప్తిసాలు తీసుకుని ఎవడి బూతులు తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసాలు తీసుకుని జగడాలు ఆడేవాళ్ళు ఎవడి బాప్తిసాలు తీసుకుని తగుల్లో తప్పులు ఎంచుకునే వాళ్ళు, కోట్లు చుట్టూ తిరిగేవాళ్ళు, స్టేషన్ చుట్టూ తిరిగేవాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని దొంగతనాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసాలు తీసుకుని మనుషులు నరికే వాళ్ళు, చంపే వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసాలు తీసుకుని ఏమండి అనేకమైనటువంటి భర్త ఉండగానే వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యలు ఎంతమంది లేరు? భార్య ఉండగానే వేరొక స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్తలు ఎంతమంది లేరు? ఇది బాప్తిస్తానికి నిదర్శనమా?
బాప్తిసం తీసుకుని మోసాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఆడవాళ్ళు మగవాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు? ఇదా బాప్తిస్తానికి ప్రతిఫలం? బాప్తిసం తీసుకుని ఇంటి పునాది రాయి పవిత్రంగా చేయలేని వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని ఇల్లు ఓపెనింగ్ దేవునికి మహిమార్థంగా చేయని వారు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు దేవునికి మహిమార్థంగా జరిగించలేని వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని ఎదురు వచ్చే వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని భయంకరమైన అపవిత్రమైన మూఢనమ్మకాల్లో సేదత్తాల్లో మునిగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని పోత వైద్యుల చుట్టూ తిరిగే వాళ్ళు, వాళ్ళు చెప్పే పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని రేపు పెళ్ళనగా ఈ రాత్రి స్టేజీలు కట్టి డ్యాన్సులు వేయించే వాళ్ళు ఎంతమంది లేరు? రేపు ఏదో పుట్టినరోజు ఏదో కార్యక్రమం పెళ్ళి ఏదో పెట్టుకుని ఈ రాత్రి స్టేజీలు కట్టి ఆన్లైన్లో తీసుకొచ్చి తాగుబోతున్న ఆన్లైన్లో తీసుకొచ్చి డ్యాన్సులు ఎంచి విశ్వాసులు ఎంతమంది లేరు? వీళ్ళు విశ్వాసులు అంటా కూడా సిగ్గే. బాప్తిసం తీసుకుని ఏ కార్యక్రమం జరిగినా ఇంటికాడ సినిమా పాటలు వేస్తే క్రైస్తవులు ఎంతమంది లేరు? వీళ్ళు క్రైస్తవులు అంటాం కూడా సిగ్గే. ఇదా బాప్తిసం తీసుకుని చేయమన్నాడు దేవుడు. రక్షణ పొంది ఈ అనుభవంలో వెళ్ళమన్నాడు దేవుడు. బాప్తిసం తీసుకున్నవాడు ఎంతమంది తీసుకున్నారండి మన దగ్గర? పెళ్లి బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉపవాస కూటాలకి జనవరి 1 అప్పుడప్పుడు ఉపలాటం వచ్చి తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గుడికి వస్తున్నారు. ఈరోజు మందిరానికి వస్తున్నారా? మరి వాళ్ళు ఎందుకు తీసుకున్నట్టు బాప్తిస్తాం? భార్య ప్రేరణ ద్వారా ఇచ్చేసుకోవడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒత్తిడి వాళ్ళు ఇచ్చేసుకోవడమో. ఈ బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకోవాలి కదా, పెళ్లి చేసుకుంటున్నాం కదా బాప్తిసం తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన. వెనకోళ్ళు కూడా ఊరుకోరు. ఏమండి మా అబ్బాయి పెళ్లి కదా, బాప్తిసం ఎప్పుడు ఇస్తారు? మా అబ్బాయి పెళ్లి కదండి, మరి ఇచ్చండి బాబు, రేపు శుక్రవారం చేస్తారా, రేపు ఆధారి చేస్తారేటి? ఎప్పుడు బతుకులో ఒక్క వారం రాలేదు గుడికాడు. ఆ అమ్మాయి ఎప్పుడు రాలేదు గుడికి, ఆ అబ్బాయి ఎప్పుడు రాలేదు. వీళ్ళు అంటారు అయ్యండి ఇంకా వారం ఉందండి, మధ్యలో 10 రోజులు ఉందండి, ఇచ్చండి బాబు. మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తాం, మళ్ళీ బయటికి రావట్లేదు కదండి. అన్నీ అలా చెప్పేస్తారు మాకు. ప్రశ్నలు సమాధానం అన్నీ ఇచ్చండి రేపు వచ్చామంటారా శుక్రవారం? ఆడికి మారు మనసు లేదు. ఒక ఆదివారం గుడికి రాలేదు. ఆడికి ఏమి ఇచ్చామంటున్నారు? ఇచ్చేస్తాం. ఓహో నిజంగా దీనిలో మారు మనసు వచ్చేసిందేమో అని ఇచ్చేస్తాం. ఇంతకే ఆ పెళ్ళే ఆ బాప్తిసం తీసుకున్న వారం వస్తాడంతే. మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ గుళ్ళు అసలు కనపడ్డు. ఇంకా ఎక్కడ కనపడినా సరే మనకు వందనాలు కూడా ఉండవు. ఈయన ఎవరో నేను ఎవరినో, చలో హైదరాబాద్. ఆయన ఎవరో నేను ఎవరినో. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎన్ని అడుగుతాం? అరే బాబు అమ్మా ప్రభు మరి నీ సొంత రక్షణ అంగీకరిస్తున్నావా? అలాగండి అంగీకరిస్తున్నా. ప్రతి ఆదివారం వస్తావా గుడికి? అయ్యి బాబు ముందు వచ్చేస్తానండి. శుక్రవారం ప్రార్థన వస్తానండి బాబు. సంపూర్ణ కూటమి రాత్రి అంతా చేయాలి. అయ్యి బాబాయ్ నేను వచ్చి కిటికీ తలుపులు తెస్తాను ముందా. అయ్యి బాబాయ్ మంచి బలమైన విశ్వాసం దొరికాడు అనుకుంటాం. మరి ఎక్కడ కూటమి పెట్టినా రావాలి, నేను ముందు ఉంటానండి. మరి ఏవి అపవిత్రమైన ఏమన్నా నీలో ఉన్నా అవన్నీ వదిలేస్తా. అయ్యో అవన్నీ అప్పుడే ఇంకా గొడవ ఎత్తకండి నాకు. అవన్నీ ఎప్పుడో మానేసుకున్నాను. గతమని జ్ఞాపకం చేయకండి నాకు. అయ్యో మాదే తప్పు అయిపోయినట్టుందిరా బాబు. జ్ఞాపకం చేసి నేను తప్పు చేశాను ఎటు కొంప తీసి. అలాగే బాబు నాకు బంగారం, ఎంత ముద్దేస్తున్నావురా బాబు నువ్వు, ఎంత మంచిగా చెప్తున్నా సమాధానం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో
ఆమె ముంచేశాను. ఆ మన్నాడే మందు కొట్టుకాడు ఉంటాడు. ఈ ప్రమాణం ఏమైపోయింది? నీటిలో కలిసిపోయింది. అంటే పైకి రాలేదు ప్రమాణం. అసలు నీటిలో ఏం కలాలి? ఆడి పాత జీవితం కలాలి. కానీ నీటిలో ముంచాము తప్ప మళ్ళీ ఆ పాత జీవితంతోనే ఆడు ఒడ్డెక్కేహాడు. ఎలుగు వచ్చినాడు అక్కడ ఉంటాడు. అక్కడి నుంచి అలా ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఏమండి ఇంకా మారలేదేటో, ప్రార్థన చేయండి బాబు. మరి ఎందుకు ఇప్పించావమ్మ కంగారు పడి? ఏమే బాత్యం ఇచ్చేత మారతాడేమనుకున్నామండి. అంటే బాత్యం ఇస్తే మారిపోతాడా? అందుకే పేతురు గారు అంటాడు, ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అంటారు, అయ్యా పేతురు గారు మేము ఏం చేయాలంటారు వాళ్ళందరూ. అప్పుడు ఆయన అంటాడు, ప్రతివాడు మారు మనసును పొందని అంటాడు. ముంద ప్రతివాడు మారు మనసు పొందండి, అలాగే పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు నీటి బాప్తీసం పొందండి. అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ అనువారం మీ మీదకి ఇన్ని స్టెప్ల మీద వస్తుంది వ్యవహారం. ఈరోజు బాప్తీసం తీసుకున్న వాళ్ళు, నేను ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నాను అనుకోండి, ఆ నోట్లో చుట్టట్టుకుని వచ్చేస్తుంటాడు బండి మీద. ఆడి చుట్ట మానేయాలో యాండ్లు వదిలేదో తెలియదు. చుట్టూ వదిలేస్తే మీద కాలిపోతుంది, ఏ ఒళ్ళు అడిపోద్ది. బండి ఎక్స్ట్రా వదిలేస్తే ఏ పంటలోకి పోద్ది. అందుకని ఆ చుట్టతోనే ఇలా తిప్పే ఉంటాడు. ఇంక నాకే సిగ్గేసి ఎల్లు, ఎప్పుడు మారరా బాబు. మీలాంటి వాళ్ళ గురించి వచ్చేస్తుంది ఈ కరోనా వైరస్. అసలు కరోనా మీరే. ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులారా, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు పరిపూర్ణమైన రక్షణలోకి వస్తే అలాంటి అపవిత్రమైన కార్యాలు వాళ్ళు చేయరు. అంటే బాప్తీసం తీసుకున్నారు కానీ పరిపూర్ణమైన రక్షణ వాళ్ళలో లేదు. పరిపూర్ణమైన రక్షణ ఎప్పుడు వస్తుంది? పరిపూర్ణమైన రక్షణ మనకి రావాలంటే మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కక్కేయాలి యేసునామములో. మనలో అపవిత్రమైన జీవితాన్ని కక్కేసి దానిని వదిలేస్తే అప్పుడు మనలోకి పరిపూర్ణమైన రక్షణ వస్తుంది. బాప్తిసం తీసుకుని ఆ అపవిత్రమైన జీవితం లోపల పెట్టుకుని నువ్వు ఎన్ని వారాలు గుడికొచ్చినా, ఎంతకాలం వచ్చినా నువ్వు పరిపూర్ణమైన రక్షణ పొందలేనట్లే. అందుకనే ఈ అపవిత్రమైన జీవితం వదలలేనోడు బాప్తిసం తీసుకున్నా సరే నాడింగా గుడికి రాడాడు. అడు గుడి మీద బయట ఉండదు. వచ్చిన కాడి నుంచి సెల నొక్కుంటాడు, బయటకు పోయి. ఏం నొక్కుంటాడు? ఏళ్ళు అరిగిపోతాడు. ఆడు నొక్తుంటే 10 మంది ఆడు చుట్టూరు. ఇక్కడ పొలవమని వాక్యం జరుగుతుంటుంది. వాక్యం మీద వాడికి ఏం లేదు, శ్రద్ధ లేదు. చెప్పుకోండి, మీ వాక్యం మాకెందుకు, మేము ఫోన్లో మాట్లాడుకోవాలి. చెప్పుకోండి, మా సెల్లో ఎలా అనుకుంటాం. రే చిన్నడా కూర్చో. సాతాను టీం అది, సాతాను గుంపు. అలాంటి వాళ్ళ గురించే బయట ఒక కెమెరా పెట్టారు. అది వాళ్ళకి తెలదు వాళ్ళకి, ఎక్కడెట్టున్నా తెలదు వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్నారు రేకు పైన కదా ఉన్న కెమెరాలో, మనం రేకు కింద ఉన్నాం, మనం ఏం చేస్తున్నా కెమెరాలోకి మనం రామనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ రేకు పైన 2 ఉన్నాయి. ఒకటేమో గేట్లోకి, ఒకటేమో రోంతూంకాడికి. రోంతూంకాడ యువతలదంతా కవర్ చేస్తుంది ఈ పక్కదే. ఈ పక్కద గేట్లో యువతలదంతా అది కవర్ చేస్తుంది. మరి రేక్ కింద ఎలా కవర్ అవుతుంది? అది అలా తెలదు. అది ఎక్కడ పెట్టామన్నది అలా తెలదు. ఎప్పటికప్పుడు లోడ్ అయిపోతుంది. ఆ రేక్ కింద కూర్చుని ఎవడో సెల్ నొక్కుతున్నాడు. ఆ సెల్ నొక్కుతుంటే ఆడ చుట్టూ ఎంతమంది చేరుతున్నారు. ప్రార్థనకు వచ్చి ఇంకెత్తమాలు ఫోన్లు మాట్లాడేవాడు ఎవడు, ఫోన్లు ఎవడు మాట్లాడుతున్నాడు ఇంకెత్తమాలు ప్రార్థనకు వచ్చి సెల్ నొక్కుంటుంటే ఆడ చుట్టూ 10 మంది. ఆ సిస్టమ్ మొత్తం లోడ్ అయిపోతుంది అందులో. ఎప్పుడైనా అయినా ఒకసారి
సిగ్గుపడిపోతారు వాళ్ళు. మొత్తం అంతా తోడేస్తుందండి చెరుకు రసంలో. ఇప్పుడు అందులో స్టోరేజ్ అయిపోతుంది. దానికి కరెంటు పోయినా కూడా లోడ్ అయిపోతుండదు. ఇన్వర్టర్ కలెక్షన్ ఇచ్చేయండి. ఎందుకు? కరెంటు పోయినప్పుడు నొక్కేస్తారు మీరు. కరెంటు పోయినప్పుడు నొక్కేస్తారు, మరి వాళ్ళు ఎలా కడతారు మాకు? అందుకు కరెంటు పోయినప్పుడు కూడా పనిచేస్తుంటుంది అది. సీసీ కెమెరాలు ఏం ఆగిపోయినా సరే అది ఆగుతుంది. అది కింద ఎక్కడిట్టమన్నది తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. మొన్న నుంచి కింద మీద గుర్తుకుంటున్నారు. మొన్న చెప్పాను పగలొకసారి ఈ మాట. ఎక్కడిట్టాడు అది ఆ కెమెరా? మొక్కల్లో కనపడతలేదు, రేక్ కింద ఏమి కనపడతలేదు, ఆలయం ముందు ఏమి కనపడతలేదు. ఎక్కడుంది అది? తెలాలి ఇప్పుడు వాళ్ళు, తెలాలి ఇప్పుడు వాళ్ళకి. గత్మాలు గుడికొచ్చి లోపలికి బయటికి, బయటికి లోపలికి, ఇలా అందరి గురించి వచ్చాము అక్కడ. వచ్చి గుడికి వచ్చిన కాడి నుంచి చంటి పిల్లలతో ముక్కెట్టుకొని ఈ గొడవ ఏముండదు ఇక్కడికి. వాక్యం వినడం, పాటలు పాడి చప్పలు కొడదాం, హల్లెలూయా చెప్దాం, ఏముండదు ఇంకాడికి. పాటలు పాడదాం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, ఏముండదు ఇంకా. వస్తాడా చంటి పిల్ల అడి ఆ పిల్ల మరి ముక్కటికి వెళితే ఏడదా? అందుకే నీకు అలాంటి వాళ్ళకి ఏం తెలియదు, త్వరగా పెళ్లి చేస్తే పిల్లలు బేగా కలుగుతారు. ఆ సరదా కూడా తిరిగిపోద్దాం. అవి ఎప్పుడైనా రొంప దగ్గు వస్తుందా? అప్పుడు 1000-2000 పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు 1000-2000 చెల్లించినప్పటికీ వీడికి సంతోషం కూడా, సరదా కూడా తీరు బాగుంటుంది, సరదాగా ఉంటుంది. అడిగి గుడికి వస్తాడు కానీ ఒక్కొక్కడు ఆ చంటి పిల్లల్ని ఆడేంతమే సరిపోతుంది. ముద్దెట్టుకుని ఒకేసారి ఎత్తేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. బొక్క గిల్లాడు, ముక్కు గిల్లాడు, చెవి లాగాడు, తట్టుకోలేకపోయి కొంతమంది ఇదేమో చంటి పిల్లల ఫ్యాన్సీ. కొంతమంది కుర్చీలో కూర్చుని కాళ్ళు ఇంకో కుర్చీలో పెట్టి, కాళ్ళు ఇంకో కుర్చీలో పెట్టి, మరి కుర్చీలో 200 ఉన్నాయి కదా మనకి, ఖాళీగా ఉంటాం ఏంటని కాళ్ళు 2 కుర్చీలు కాళ్ళ మీద పెట్టి ఏ గొడవలు, ఆ పేటలో ఎలాగైంది, ఈ పేటలో ఎలాగైంది, ఆ గొడవ ఎలాగ, ఈ గొడవ ఏదో గొడవ. ఇంకో బ్యాచ్ చేయడు చెప్పన, సెల్లలు నొక్కోవడం, దాన్ని 10 మంది. ఇంకో బ్యాచ్ ఏంటి, ఓళ్ళు మాట్లాడుకోవడం. వీళ్ళు గుడికొచ్చి దేవుని మాట విన్నది లేదు, దేవుని మాటకు భయపడింది లేదు, దేవుని మాట ప్రకారంగా వాళ్ళ జీవితాలు మార్చుకున్నది కూడా లేదు. అలాంటి వాళ్ళ గురించి అక్కడ ఎక్కడెట్టాను తెలదాలకి మొత్తం ఎప్పటికప్పుడు స్టోరేజ్ అయిపోతుంది. ఎంత తొట్ట కింద ఉంది ఇప్పుడు అందులో. దానికి కూడా ఎవడైనా చూసేస్తాడేమో తాళం కూడా పెట్టేసుకున్నాను. ఏముంది, నేను లేనప్పుడు తాళం తీసి అది ఎట్టుకోవడానికో, అయ్యా ఆ బాక్స్ కైనా ఎట్టుకోడంటే మొత్తం సిస్టమ్ అంతా అందులో ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అందుకే నీకు మొన్న నుంచి కొంచెం తగ్గాడు, బయట కూర్చోడు, కనపడతలేదు ఎవరక్కడ. కెమెరా ఉందని చెప్పాను కదా, ఎవడ ముసలోళ్ళు 2-3 కనపడుతున్నారు అక్కడ. అంతే చూస్తున్నాను. మీరు వెళ్ళిపోక బయట ఎవరన్నా ఉన్నారా జనం, మన జనం? మీరు వెళ్ళిపోయి చూస్తుంటే ముసలోళ్ళు 3-4 వాళ్ళైనా వాళ్ళకి ఆమెనంటే వెళ్ళిపోతారు. అంతే, ఇంకా అంతకన్నా వాళ్ళకు బరువు ఏమి లేదు. వాళ్ళు వచ్చారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమెనని ఆ ముచ్చట మాట కానీ వచ్చేసిందంటే నోటంట ఏసు రక్తం. రోడ్డు ఏదమ్మా, అదిగో నీ వెనకాల రోడ్డు ఉంది, నీ వెనకాల రోడ్డు. అదే మరి నా దారి నువ్వు ఎలాగెళ్ళకుంటే వెళ్ళిపో. నువ్వు కొత్తపేట అయితే ఎలాగెళ్ళు, ఊళ్ళో కంటే ఎలాగెళ్ళు, పాతపేట అయితే ఎలాగెళ్ళు. మరి ఇంకా అవన్నీ మేము చెప్పలేమండి బాబు, మేము చెప్పలేము మరి అవన్నీ. అది కదమ్మా, కొద్ది కళ్ళు బయలుగమ్మే. మరి ఏం వినలేదు, వాకింగ్ గట్ట వినలేదు ఇక్కడికి వచ్చి, ఏం కళ్ళు బయలుగమ్మే.
నిద్రపోయాను. ఇప్పుడు రోడ్డు ఎలా తెలుస్తలేదు, ఏ దగ్గరికి వెళ్ళాలో. ఇప్పుడు కొత్తపేట ఇలాగ వెళ్ళాను, నాకు పార్లపేటలో పోతాయి, ఏ కుక్కలు దొరిమేస్తాయి అంతే అక్కడ. ఏమంటారు, పాతపేట కుక్కలు తెలుసు, పాతపేట మనుషులు ఎవరో. ఏంటి కొత్త మనుషులు ఏముంది, ఏంటి కొత్త మనిషి. ఇప్పుడు ఈ పాతపేటలో వాళ్ళు ఇలాగ వెళ్ళారనుకోండి, కొత్తపేటలో కుక్కలు దొరికేస్తాయి. వాళ్ళకి తెలుసు కొత్తపేట కుక్కలకి కొత్తపేట మనుషులు ఎవరో. ఈ పాతపేట వాళ్ళు కొత్తపేట వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళారనుకోండి, జమినీ కాలనీ కాడ ఉన్న కుక్కలు దొరికేస్తాయి. ఏమంటారు, వీళ్ళు మా ఊళ్ళో జనం కాదు, వీళ్ళు ఎవరో టెర్రరిస్టులు, మావోయిస్టులు, చోడవరం గ్రామం మీద దాడి చేయడానికి వెళ్ళి ఎక్కడి నుంచో వస్తున్నారు. అందుకనే మెలకుగా ఉంటే మీరు ఎటు వచ్చారో అటు వెళ్ళాలని మనసు వస్తుంది మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మెలకువా. శిష్యులతో ఏమంటాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించుకుంటామంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ విరోధైనటువంటి అపవాది ఎవరిని మింగుదనని వాడు తిరుగుతున్నాడు. మెలకువతో కూడిన ప్రార్థన కావాలి ఈ రాత్రి ప్రియులారా. మెలకువతో కూడిన ప్రార్థన. జక్కయ్య ఏమండి, అబ్రహాము కుమారుడు ఊరికినైపోలేదు. జక్కయ్య ఇంటికి ఊరికినే పరిపూర్ణమైన రక్షణ వచ్చేయలేదు. జక్కయ్య ఒప్పుకోవలసింది ఒప్పుకున్నాడు, విడిచిపెట్టవలసింది అప్పుడు జక్కయ్య అబ్రహాము కుమారుడు అయిపోయాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చేసింది, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాడు. అందుకనే జక్కయ్య అబ్రహాము కుమారుడు అయ్యాడు. జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడు. ఇంతవరకు పలానా పుల్లమ్మ కుమారుడు అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఈ రోజు నుంచి అతడు ఆధ్యాత్మికంగా అబ్రహాము కుమారుడైపోయాడు. నేడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది, రక్షణ. ఏంటారు, అతనిలో ఉన్నటువంటి ఆ పాపిష్టి చెత్తంతా ఒప్పుకుని ఏం చేశాడు, పరిశుద్ధాత్మ అగ్నిలో అంటించేయడండి. హృదయం అంతా ప్రియ అయిపోయింది. హృదయంలోకి ఏమొచ్చింది ఇప్పుడు, దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ హృదయాన్ని కడుక్కున్నాడు. హృదయాన్ని కడుక్కుని హృదయంలో ప్రతి అపవిత్రతను యేసు నామములో గెట్ అవుట్. హృదయం నిర్మలమైపోయింది. ఇప్పుడు జక్కయ్య తండ్రికి అబ్రహాముకు కుమారుడైపోయాడు. ఇప్పుడు తండ్రి స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మందిరానికి వస్తున్న ఎవరైనా సరే, మీలో విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకుండా మీరు భక్తి చేస్తే తండ్రికి మీరు ఇష్టలుగా మీరు ఉండలేరు. మీరు చేసే ప్రార్థనలు కూడా ఏమి రాదు, ప్రతిఫలము. దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వాలంటే మీ హృదయంలో ఏముందన్నది మీకు తెలుసు. స్త్రీలుగా పురుషులుగా మీలో ఏముందో తెలుసు. ఇంతకాలం నుంచి మీరు వాక్యం వింటున్నారంటే మీరు ఏ తప్పు చేస్తున్నారో, ఏ పాపములో ఉన్నారో, నిద్రకు అబ్బాయి బిడ్డ నిద్రకు, ఏ తప్పులో ఉన్నారో, ఏ పాపములో ఉన్నారో, ఏ అపవిత్రతలో ఉన్నారో అది మీకు తెలుసు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మాత్రం పరిపూర్ణమైన రక్షణలోకి మీరు రాలేరు. అంతేకాదు అబ్రహాముకి కుమార్తెలుగా మీరు అవ్వలేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవడానికి కారణం అబ్రహాము దేవుని ఇష్టానికి లోబడ్డాడు. అబ్రహాము దేవుని ఇష్టానికి లోబడ్డాడు కాబట్టి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేసుకున్నాడు. ఆ ఆధిక్యత ఇచ్చాడు అబ్రహాముకి. ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులారా, నువ్వు అబ్రహాము ఏమండి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయనకు నువ్వు కుమార్తెలుగా అవ్వాలంటే ఈ రోజు నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టవలసింది మారు మనసు పొందు. ఎంతకాలం మారు మనసు లేని భక్తి చేస్తావు, ఎంతకాలం మారు మనసు లేని ప్రార్థన చేస్తావు, ఎంతకాలం పరిశుద్ధత లేని భక్తి చేస్తావు, ఎంతకాలం విశ్వాసం లేని భక్తి చేస్తావు, ఎంతకాలం నీతి రాజ్యాన్ని వెంబడించకుండా ఏదో వచ్చి అందరూ వస్తున్నారు వెళ్తున్నాను, అది కాదు భక్తి. ఎవరో ప్రోత్బలంతో రాకో, ఎవరో గెంటితే రాకో, ఎవరో నిన్ను ఎదరికి గెంటేస్తే రాకో. బలవంతకర భక్తి కాదు మనకు కావలసింది. నీ హృదయంలో మార్పిడి జరగాలి, నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి,
నీ ఆలోచనలు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ నడవడిక మారాలి, నీ ప్రతి పరిస్థితులు మారాలి. అప్పుడే నువ్వు అబ్రహాముకు కుమారుడిగా కుమార్తెగా అవుతావు. అంతేకాదు నువ్వు పరిపూర్ణమైన రక్షణ పొందుకున్న వ్యక్తిగా అవుతావు. ఇలా చూడండి, నీవే పట్టణస్తులు వాళ్ళు దుర్మార్గతను విడిచిపెట్టారు. దేవుణ్ణి ఎలా వేడుకుంటున్నారంట? మనోపూర్వకంగా అంటే మర్యాదపూర్వకంగా బతిమాలుకుంటున్నారు. యాకోబు ఎలాగైతే రాత్రంతా బతిమాలుకున్నాడో, యాకోబు రాత్రి అంతా ఎలాగైతే దేవునికి మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు, దేవుని దగ్గర ఏడ్చాడు, ఆ విధంగా ఇలా మనపూర్వకంగా దేవుని వేడుకుంటున్నారు, దేవుని బతిమాలుకుంటున్నారు. ప్రభువా, నీ దృష్టికి మేము పాపులమే, మమ్మల్ని క్షమించు, ఇంకా మేము ఏ పాపము చెయ్యం, మా బ్రతుకును మార్చుకుంటున్నాం, ఈ రోజు నుంచి నీ చేతుల్లోకి మేము వచ్చేస్తున్నాం, మీరు ఎలా నడిపిస్తే అలా మేము నడుస్తాం. మంచి తీర్మానం చేసుకుంటున్నారు. ఈ రాత్రి నువ్వు అటువంటి తీర్మానం చేసుకోగలవా? రేపు రాత్రికి ధ్యానం చేద్దాం ఉన్న విషయాలు, అందులో లేచెల్లబడను దయచేసి. ఈ రాత్రి అటువంటి తీర్మానం, మనపూర్వకముగా వేడుకునే ఒక మంచి తీర్మానం. ఎవరు బయటికి వెళ్ళొద్దు. చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు ప్రార్థన అనేసరికి, వాళ్ళు కూడా అందులో పడుతున్నారు. దయచేసి మర్యాదగా, జాగ్రత్తగా భక్తి చేయండి. మనం ఎందుకు వస్తున్నామో అది అర్థం చేసుకోండి. మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం, ఏం చేస్తున్నాం, అది మనం ఇక్కడికి వచ్చి కురతనంగా తిరగకూడదు, ఏదో చిల్లిగా ఎటకరంగా చేయకూడదు. భక్తి దేవుని పట్ల భయముతో భక్తి చేయాలి, భయభక్తులతో కూడి ఆయన త్రోవల్లో నడవాలి, భయభక్తులు కలిగిన మార్గంలో జీవించాలి, యథార్థమైన మనసుతో న్యాయముగా మనం ఉండాలి. అందుకనే ఓ మనుషుడా, ఏది ఉత్తమమో న్యాయముగా నడుచుకునేటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని సరిచే ప్రభువా, నీవుంటే నాకు చాలు తండ్రి. నీ మనసులోనికి నేను రావాలి, నీ మనస్సును ఎరిగి నేను జీవించాలి, నీ హృదయాన్ని ఎరిగి జీవించాలి, నీ ఆలోచన ఎరిగి నేను బ్రతకాలి. యేసు నామములో ప్రభుని స్తుతించండి, ప్రార్థించండి, ప్రభు వైపు చూడండి. యేసయ్యా, నాలో ఏ లోపమున్నా విడిచిపెడతాను, ఏ పాపమున్నా విడిచిపెడతాను, ఏ అపవిత్రతను విడిచిపెడతాను. అయ్యా, నీ వాక్యము ద్వారా నా హృదయాన్ని, నా జీవితాన్ని కడుక్కుని నీకు ఇష్టరాలుగా నేను మారిపోతాను. నీ మార్గముల యథార్థంగా జీవిస్తాను, నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుతాను, ఖచ్చితమైన భక్తి చేస్తాను, నీతిని రాజ్యాన్ని వెంబడిస్తాను, నీతిని భక్తిని నెమరవేస్తాను, నియమ నిబంధనలు నేను పాటిస్తాను, నీవిచ్చిన ఆజ్ఞలు కట్టడలు గైకుంటాను. చేస్తున్నాము. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి స్వరం ఎత్తి. హల్లెలూయా. వెనకాల ఉన్నవారు కూడా, బయట ఉన్నవారు కూడా కుర్చీల్లోంచి లేవండి, కుర్చీల్లోంచి లేవండి. బయట ఉన్నవారు కూడా, ఈ లోపల కూడా నిలబడినప్పుడు ఎవరు కూడా కింద కూర్చోకండి, లేవండి పైకి. హల్లెలూయా. నీ కాళ్ళను దేవుడు బలపరుస్తాడు, నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు, నీ నరములు ఎముకలు కండరాలను దేవుడు బలపరుస్తాడు. యేసు కొరకు పరిగెత్తు, యేసయ్య కొరకు పరిగెత్తు. నీ స్వార్థం కొరకు పరిగెడతాం కాదు, యేసయ్య కొరకు పరిగెత్తు, సన్నిధి కొరకు పరిగెత్తు, ప్రార్థన కొరకు పరిగెత్తు, నీ 40 రోజుల కూటాలు, ఉపవాస కూటాల కొరకు పరిగెత్తు. నీకే బలహీనత రాకుండా దేవుడు కాపాడతాడు. ఆయనకు ఉపయోగపడే వారిని దేవుడు బలహీనపరచడు, ఆయనకు ఉపయోగపడే వారిని కుంటిపడనివ్వడు, ఆయనకు ఉపయోగపడే వారిని, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో ఉపయోగపడే వారిని దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడు. దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా? లేకపోతే వ్యవసాయం కొరకు ఉపయోగపడుతున్నావా? గేదెల కొరకు ఉపయోగపడుతున్నావు? ఉద్యోగాల కొరకు కాదు, వ్యాపారం కొరకు కాదు, కూలి పనుల కొరకు కాదు, చదువుల కొరకు కాదు, ఈ లోక కార్యక్రమాల కొరకు కాదు, ఈ లోక ప్రయాణాల కొరకు కాదు ఉపయోగపడతావు. నువ్వు దేవుని మందిరం కొరకు ఉపయోగపడితే, దేవుని సన్నిధిలో జీవిస్తే, దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన మందిరం వైపు పరిగెడితే నీకు నూతన బలం ఇస్తాడు ఆయన. శుక్రవారం వస్తుంది అనేసరికి మందిరం కాడికి పరిగెత్తాలి, ఆదివారం వస్తుందని పరిగెత్తాలి, హోల్ నైట్ వస్తుంది, సంపూర్ణ రాత్రి ప్రార్థన వస్తుందని పరిగెత్తాలి, బల్లారాధన వస్తుందంటే పరిగెత్తాలి, సమాజ కూటాలు ఉన్నాయంటే పరిగెత్తాలి, ఉదయకాల ప్రార్థనకు పరిగెత్తాలి.
పగలు ప్రార్థనకు పరిగెత్తాలి, రాత్రి జరిగే ప్రార్థనకు పరిగెత్తాలి. దేవుని కొరకు నువ్వు పరిగెడితే దేవుడు నీకు నూతన బలం, నూతన శక్తి, నూతన ఆయుష్, నూతన ఆరోగ్యం, అబ్బా నువ్వు జీవించే సంవత్సరాలు అధికం చేస్తాడు. నీ ఆయుష్ను పొడిగిస్తాడు. నువ్వు జీవించే సంవత్సరాలు అధికం చేస్తాడు. నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నీకు నీవు ఉపయోగపడుతున్నావా? నీ స్వార్థం కొరకు ఉపయోగపడుతున్నావా? నీ లోకానికి ఉపయోగపడుతున్నావా? ఈ లోకములో ఉన్న వాటికి ఉపయోగపడుతున్నావా? ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా వాటికి ఉపయోగపడుతున్నావా? దేవుని కృప కొరకు పరిగెడుతున్నావా? దేవుని కృపకు పాత్రుడు అవ్వాలి. దేవునికి నేను బిడ్డగా మారాలి. దేవునికి ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా ఆయన సన్నిధిలో నేను ఒదిగిపోవాలి. ఈ ఆరాటం ఉందా నీకు? అందుకని ఆయన వైపు చూస్తే నీకు నీ యవనాన్ని పక్షిరాజు యవనం వల్లే మలుస్తాడు, పక్షిరాజు యవనం వల్లే చేస్తాడు. అలయక సమస్యలక సాగిపోదురు. నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేస్తాడు. నువ్వు దేవునికి ఉపయోగపడితే నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు. దుప్పిలా జింకలా ఎగసి ఊపికే శక్తిని దేవుడిస్తాడు. ఈ రాత్రి ఏం కావాలి నీకు? ఒప్పుకోవలసింది ఒప్పుకున్నావా? విడిచిపెట్టవలసింది విడిచిపెట్టావా? నినివే పట్టణస్తులు చూడండి, వారి దుర్మార్గములను విడిచిపెడుతున్నారు, వాళ్ళ బలత్కారాన్ని విడిచిపెడుతున్నారు. ఏ బలత్కారములో మునిగిపోయారు, ఏ బలత్కారంతో నింపబడిపోయారు, ఆ బలత్కారాన్ని విడిచిపెడుతున్నారు. యేసయ్య నువ్వు కావాలని, యెహోవా నీవే మాకు కావాలి, నీవే మాకు దిక్కని ప్రభు తట్టు తిరుగుతున్నారు. నువ్వు మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, కానీ నీ బుద్ధి ఇంకా మారలేదు, నీ మనసు మారలేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ క్రియలు మారలేదు, నీ కార్యాలు మారలేదు, నీ పద్ధతులు మారలేదు, అసలు నీ బ్రతుకే మారలేదు. నువ్వు ఇంకా ఈ పాపిష్టి అలవాట్లోంచి ఇంకా బయటికి రాలేదు. ఈ పాపిష్టి స్నేహాలు ఇంకా వదలలేదు. పాపిష్టి అలవాట్లోంచి రాలేదు. పాపిష్టి స్నేహాలు వదలలేదు. మూఢనమ్మకాలు వదలలేదు. శాదత్తాలు వదలలేదు. నీకున్నటువంటి అపవిత్రమైన జీవితాన్ని ఇంకా వదలలేదు. జాగ్రత్త. ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఎప్పుడు నీ బ్రతుకు మార్చుకుంటావు. ఎప్పుడు పరిమళ సువాసన వెదజల్లే వ్యక్తిగా మారుతావు. ఎప్పుడు నువ్వు పరిపూర్ణ రక్షణలోకి వస్తావు. ఎప్పుడు అబ్రహాముకి ఒక ప్రియ కుమారుడిగా, కుమార్తెగా మారుతావు. వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడతాలేదు. మాట్లాడాలి స్వరం ఎత్తి. స్వరం కొంచెం పెంచాలి. కొంతమంది నోరు మెదులుతలేదు. మాట్లాడాలి. ప్రభుని స్తుతించాలి. మీలో ఏమైతే విడిచిపెట్టాలి విడిచిపెట్టండి. ఒప్పుకోవలసిన వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణ రక్షణలోకి వస్తావు. అప్పుడే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు నినివే పట్టణస్తుల ప్రార్థన దేవుడు వినాలంటే ఇప్పుడు వీళ్ళ దుర్మార్గతనాన్ని విడిచిపెట్టాలి, బలత్కారాన్ని విడిచిపెట్టాలి, ఏ పాపమైతే ఉందో దానిని విడిచిపెట్టాలి. అప్పుడే వీళ్ళ ప్రార్థనకు, వీళ్ళ ఉపవాస ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వీళ్ళు గోనె బట్ట కట్టుకుని ఉపవాసాలుండి బూడిది జల్లుకొని, పశువులకు కూడా గోనె బట్ట కట్టి, వాటికి మేత లేకుండా, నీళ్లు లేకుండా, వీళ్ళకి ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా వీళ్ళు ఎంత భక్తి చేసినా వీళ్ళు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే వీళ్ళ ప్రార్థనకు ప్రతిఫలం లేదు. Yes, my Lord. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. Holy Spirit. విడిచిపెడతామయ్యా. ఈ కోటాల్లో మేము పరిపూర్ణంగా మారుతామయ్యా. ఎక్కడ తప్పు చేసామో తప్పు సరి చేసుకుంటామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు
చేతులెత్తి చెప్తారా? ప్రియ సంగమా, చేతులెత్తి దేవుని స్తుతిస్తారా? అయ్యా మీకు ఇష్టలుగా మారిపోతాం. లోకములో జీవించిన బ్రతుకు చాలయ్యా, లోకములో ముచ్చట్లు, లోకములో ఉన్నటువంటి ఇవన్నీ మాకు చాలయ్యా, ఇంకా వద్దు. నీవే మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ వాక్యం కావాలయ్యా. నీ వాక్యము ఎలా నడిపిస్తుందో అలా నడుస్తామయ్యా. నీ చిత్తాన్ని కాదని ఏ పని చేయమయ్యా, నీ చిత్తాన్ని ధిక్కరించి మేము ఏది చేయమయ్యా. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా, నిన్ను చేరాలని, దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా. పాడాలి. నిన్ను చేరాలని విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరింది యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో పాడుదాం, స్వరమెత్తి పాడుదాం. కళ్ళు మూసుకొని పాట పాడాలి, చప్పలు కొట్టాలి. తిరిగి నలిగిన మనసుతో నీ దరి చేరింది యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాసం నిన్నే కీర్తించెదా. నా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజించెదా. నా తుది శ్వాస వరకు దేవా నా మరణ పర్యంతము, నిన్నే నా ప్రాణమున్నంత వరకు, నా బ్రతుకు దినములన్నీ నా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజించెదా. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా, నిన్ను చేరాలని, మధురమైన నీ ప్రేమలో నన్ను నింపుము నా Yes, my Lord, glory. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా. వేదనలోనే ఆమేన్. స్తోత్రం. గినా లేవనెత్తెను నీ చేయి. శ్రమలు నన్ను తరిమినా యేసయ్యా. విడువలేదు నీ కృపా. వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా కూడా తరతరాలు మారినా మారని దేవుడా. పాడాలి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా. స్తోత్రం. హల్లెలూయా. తరతరాలు మారినా ఆమేన్. మారని దేవుడా. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా, నిన్ను చేరాలని, దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా, నిన్ను చేరాలని, దేవా యేసయ్యా, యేసయ్యా,
పాట పాడాలి. చప్పట్లు అందరూ ఎవరు కూడా మౌనంగా ఉండదు. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి. దేవా యేసయ్యా నిన్ను చేరాలని, దేవా యేసయ్యా నిన్ను చూడాలని, దేవా యేసయ్యా నిన్ను చేరాలని, దేవా స్తోత్రం స్తోత్రం glory 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 glory. సమస్త సాధారణ దురాత్మ చేకూరు శక్తులు, అపవాది క్రియలు, ప్రతి కష్టము, శోధనలు, శ్రమలు, బాధలు, బలహీనతలు, ఆపదలు, అపవాదాలు, ప్రతి సాధారణ అగ్నిలో కాలిపోతులు వేస్తున్నాము. ఉరాబారా శందరు రాబారా ఉరాబారా శందర శందరు రాబాబా glory రాబారా glory hallelujah 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 Bara Shandaru Rabara Rabara Shandaru Rabara Shandaru. Thank you my Father, thank you my Jesus, thank you my power, thank you my power, power, Shakti, Parashutratma Shakti, Shakti, every Shakti, every Shakti, every Shakti. Hallelujah, hallelujah. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా హృదయంలో నిండినటువంటి ప్రతి చెడుగును స్తోత్రం 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 స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. ఆయన పాదాల మీద విడిచిపెడదాం. ప్రతి అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెడదాం ఈ రాత్రి. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అనేక మందిని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. అనేక మందిని దేవుని ఆత్మ స్పందించింది. అనేక మందిని దేవుని ఆత్మ తాకింది. అనేక మంది పరలోక భాషలతో, దేవుని బిడ్డల దర్శనములతో, ప్రవచనములతో దేవుడు నింపుతున్నాడు. అనేక మందిని దేవుడు బలపరుస్తున్నాడు. ఆత్మ పూర్ణులై చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఆత్మ పూర్ణులై దేవుని శక్తి, దేవుని అభిషేకం పొందుకోండి. యేసయ్యా యేసయ్యా అని పిలవండి. యేసయ్యా యేసయ్యాని కేక వేయండి. గుడ్డివాడు అరిచాడు. గుడ్డివాడు, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు. కరుణించయ్యని కేక వేయి. దావీదు కుమారుడు యేసయ్యా, దావీదు కుమారుడు యేసయ్యా నన్ను ఈ రాత్రి సాతాను శోధనలు, అపవాది క్రియలు, శత్రు కార్యాలు, ప్రతి దుష్టుడి పన్నాగాలు, ప్రతి నిన్ను వెంటాడే కష్టాలు, బాధలు, బలహీనతలు, తెగుళ్ళు, వ్యాధులు, నీకు ఎదురయ్యే ప్రమాదాలు, నీకున్న సమస్యలు, నీ అవస్థలు, నీవు ఎదుర్కొంటున్న ఇరుకు ఇబ్బందులు, ప్రతి విధమైన బాధలని నా యేసయ్య ఈ రాత్రి ఇక్కడి నుంచి నీలోంచి మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ స్తుతి ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ స్తుతి ఆరాధన ద్వారా అనేక మంది కుటుంబాలు బలమైన కార్యాలు జరగబోతున్నాయి. బలమైన కార్యాలు జరగబోతున్నాయి. అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని మహిమ, దేవుని కృప, దేవుని శక్తి అనేక మంది కామసుకుంటున్నది రాత్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా ఇన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా తరతరాలు మారినా మారని దేవుడా ఎన్ని యుగాల పైనను స్తుతులకు పాత్రుడా రెండు చేతులు పైకెత్తి తరతరాలు కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా చెబుదామా? మారని దేవుడా నా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తిస్తానయ్యా. నిన్నే కీర్తింతును నా బ్రతుకు దినాలన్నీ కూడా నా బ్రతుకు దినములన్నీ మిమ్మల్ని తప్ప దేనికి నేను చూడమనయ్యా. నిన్నే పూజింతును దేవా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, నిన్ను చూడాలని మీ దగ్గరికి రావాలని ఆశ ప్రభువా, యేసయ్యా నీతో ఉండాలని ఆశ. నిన్ను చేరాలని యేసయ్యా 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 చేతులు రెండు చేతులు కూడా అల్లాడిస్తూ అటు ఇటు కదుపుతూ చేతులు, మీ కాళ్ళు కూడా అటు ఇటు కదులుతూ యేసయ్యా 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 రబరషతరు రబబబా యేసయ్యా 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 నిన్ను ఎన్నిసార్లు పిలిచినా మనం రుణస్తులమే. యేసయ్యా ఆయన మన కొరకు గొప్ప త్యాగం చేశారు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు చేసిన తన కుమారుడు చేసిన త్యాగం ఎంతో గొప్పది. యేసయ్యా 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 ఎన్నిసార్లు పిలిచినా నేను రుణస్తున్నానయ్యా. ఎన్నిసార్లు పిలిచినా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా కొరకు మీరు చేసిన త్యాగం గొప్పది. నన్ను మార్చడానికి, నన్ను రక్షించడానికి, మా అందరినీ రక్షించడానికి మీరు మా కొరకు చేసిన ఆ బలియాగం గొప్పది. ఎన్నిసార్లు పలికినా ఆ మాట, ఎన్నిసార్లు ఉచ్చరించినా మేము ఇంకా రుణస్తులమే. మా బ్రతుకు కాలం అంతా ఉచ్చరించినా మేము ఇంకా రుణస్తులమే. ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, జీవము గల యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, 28వ రాత్రి నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా, ఈ 3వ కూడుకులో ప్రభా మీరు మాతో ఉండి మా మధ్యలో ఉండి ప్రభా ప్రతి ఒక్కరిని నాయన ఆత్మపూర్ణులుగా అయ్యా మీరు సంధించినందుకు దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇంతవరకు మీద ఆస్తులు నిలబెట్టుకుని ప్రభా అయ్యా నినివే పట్టణస్తులు నాయన ఏ విధంగా తండ్రి వారి యొక్క దుర్మార్గములు విడిచిపెట్టి బలాత్కారములు నాయన విడిచిపెట్టి నాయన నీ యొద్దకు వచ్చి ప్రభా అక్కడ ఉన్నటువంటి జనులందరూ నాయన ఏ విధంగా మనపూర్వకంగా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా. ఇది మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా,
మా మీదకి వస్తున్నటువంటి ఉగ్రతలను మేము తప్పించబడాలంటే అయ్యా మాలో ఉన్నటువంటి చెడుగును మేము విడిచిపెట్టాలి ప్రభా. ఏదైతే విడిచిపెట్టాలో దాన్ని మేము విడిచిపెట్టాలి ప్రభా. నీకు అయిష్టమైన కార్యాలను ప్రభా, దుర్మార్గమైనటువంటి దుష్టత్వమైనటువంటి స్వభావాలు మేము విడిచిపెట్టినప్పుడు ప్రభా, మీరు మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. యాకోబు రాత్రంతా ప్రభా నీకు స్తోత్రం, కన్నీరు కార్చి అయ్యా బ్రతిమాలుకున్నాడు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. తన పాపపు జీవితాన్ని, మోసకరమైనటువంటి జీవితాన్ని ప్రభా విడిచిపెట్టి ప్రభా దేవానికి స్తోత్రం, నీ పాదాలు పట్టుకుని రాత్రంతా బ్రతిమాలుకున్నాడు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. యాకోబు జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించావు నాయన. యాకోబును తండ్రి ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి ఎవరైతే ఇంకా వారి హృదయంలో నాయన ప్రభా నాయన విడిచిపెట్టకూడనివి ఇంకా ఏమైనా ఉన్నాయేమో తండ్రి, ఈ రాత్రి ప్రతి ఒక్కరూ విడిచిపెట్టడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. మా హృదయం అంతా నీ వాక్యముతో నింపబడాలి నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. ఆ ఖాళీ రాతి బాణంలో అయ్యా నీళ్లు నింపినప్పుడు ప్రభా, అయ్యా నీవు ప్రార్థించినప్పుడు నా ప్రభా ఆ నీళ్లను ప్రభా మధురమైనటువంటి ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. అవును ప్రభా, ఈనాడు మా హృదయంలో పేరుకుపోయినటువంటి ఆ దుష్టత్వం నాయన ప్రభా, గర్వం నాయన, సమస్తం నాయన విడిచిపెట్టినప్పుడే తండ్రి మా జీవితాలను ప్రభా పరిమళ సువాసనగా ప్రభా నువ్వు మార్చగలిగిన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి, చెడ్డ దినాల్లో ఉన్నాం తండ్రి. నాయన ఇప్పుడైనా మారు మనస్సు నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి నాయన. వారి పాపములు నాయన ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారిగా తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసుకోండి. అతిక్రమాలు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు, వాటిని వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునంటున్నావయ్యా. మీకు స్తోత్రం తండ్రి. అటువంటి కనికరం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా జక్కయ్య ప్రభానికి స్తోత్రం తండ్రి. తన యొక్క నాయన ప్రభ దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టాడయ్యా, అన్యాయపు స్వభావాన్ని విడిచిపెట్టాడు తండ్రి. అయ్యా పరిపూర్ణంగా నీ పాదాల ఎదుకు వచ్చాడు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అబ్రహాము కుమారుని సంఖ్యలో నాయనా ప్రభుని మీరు జక్కీని చేర్చారయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిపూర్ణ రక్షణ ఆనందము తండ్రి అయ్యా కుటుంబానికి మీరు అనుగ్రహించారు దేవానికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన. ఇటువంటి రక్షణానందం ఇంకా ఎవరైనా పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో తండ్రి, ఇకనైనా తండ్రి వారి పాపపు బ్రతుకులను విడిచి పాపపు బ్రతుకులకు స్వస్తి చెప్పడానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. అప్పుడే నాయన మీ కనికరము మా మీదకి వస్తుందని ఇదನ್ನು మీరు సూటిగా ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా విన్న వాక్యం అందరి హృదయాల్లో నురంతలుగా అయ్యా మీరు ఫలింప చేయండి ప్రభు. ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని విడిచిపెట్టకుండా వారి హృదయం అనే పలక మీద ముద్రించుకొని దాన్ని ప్రతిదినం నెమరు వేసుకుంటూ తండ్రి ఏ స్థితిలో పడిపోతున్నారో జారిపోతున్నారో అయ్యా తాము పరిశీలించుకుని తండ్రి వాటి వైపు చూడకుండా నీ వైపు చూస్తూ తండ్రి ఆ సిలువ వైపు చూస్తున్నాయినా వారి యొక్క పాపపు జీవితాలు ఒప్పుకొని దేవా నీ సన్నిధిలో అయ్యా పరిమళ సువాసనగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయమని ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీద ఆశలు నిలబెట్టి మీరు వాడుకుంటున్నారు దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇకను మా ముందున్నటువంటి 12 దినాలు కూడా మీరు మాతో ఉండి నడిపించే సహాయం చేయమని ప్రతి సాతాను దురాత్మ చీకటి శక్తుల సమూహాలు నజరేయుడైన యేసు నామములో మీరు లయపరచమని బిడ్డలో నాయన క్షేమంగా వచ్చారు మరలా క్షేమంగా వారి యొక్క గృహాలకు మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మనుడి సహవాసము సన్నిధి సమాధానము చేరి వచ్చిన మనందరి కుటుంబాలకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఈ పరిచర్యకు అలాగే ముందున్నటువంటి 12 దినాల ఉపవాస కూడికలకు మన గ్రామానికి మన దేశానికి ప్రపంచానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, రవి యేసు రక్తమే జయం, రవి యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు ప్రభు స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు ప్రభు స్తోత్రం.